రైతులు కన్నీరు కారుస్తున్నారని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే రైతుల కోసం 62,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినందుకు సంతోషంగా లేరా అని ప్రశ్నించారు. కాళేశ్వరం నుంచి చుక్కనీరు రాకపోయినా సాగునీళ్లు ఇస్తున్నందుకు సంతోషంగా లేరా అంటూ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. రైతులు కన్నీరు కారుస్తున్నారని కేసీఆర్ గారు ముసలి కన్నీరు కారుస్తున్నారు. 62,000 కోట్ల రూపాయలు రైతుల కోసం వెచ్చించినందుకు రైతులు సంతోషంగా లేరా? 25 లక్షల పైచిలుకు కుటుంబాలకు 20,600 పైచిలుకు కోట్లను రుణమాఫీ చేసి రుణవిముక్తం చేసి నూతనంగా రుణం తీసుకున్నందుకు వారు సంతోషంగా లేరా? సన్న వడ్లు పండించిన వారికి 500 బోనస్ ఇచ్చినందుకు సంతోషంగా లేరా? ఈరోజు ఓడిపోయినటువంటి అక్కస్తోటి ఈరోజు ఈర్ష్యాభావంతో రేవంత్ రెడ్డి గారంటే కళ్ళలో నిప్పులు పోసుకొని ఈ దుష్ప్రచారం చేయడం, కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం, ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈ విధంగా బదనాం చేయడం, ఫామ్ హౌస్ లో కూర్చోండి కరెక్ట్ కాదనమాట చెప్తూ ముసలి కన్నీరు గారుస్తున్న కేసీఆర్ వైఖరిని ప్రజలు రైతులు గమనిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా